నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నర్సరావుపేట పలు వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. జొన్నలగడ్డలో ఇంటింటికి తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్. కాస్ మహేష్ రెడ్డి వ్యాఖ్యలపై మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఫైర్. గత ప్రభుత్వ హయాంలో రౌడీయిజం, గూండాయిజం చూశాం. కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షేమం చూస్తున్నాం. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు. డిసెంబర్ 4న దాచేపల్లిలో జరిగే సిపిఐ జనరల్ బాడీ సమావేశాన్ని జయప్రదం చేయండి. సిపిఐ ఏరియా కార్యదర్శి సత్యనారాయణ రాజు. అమరావతిలో పొట్టి శ్రీరాముల స్మృతి వనం ఏర్పాటుకి సన్నాహకాలు. పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. నర్సరావుపేట 26వ వార్డు పెద్ద చెరువు వరవకట్టలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఇంటింటికి తిరిగి పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాలు, రౌడీయిజంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం పింఛన్లను పెంచి ప్రజలకు మంచి పాలన అందిస్తుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో నర్సరావుపేటలోని వరవకట్ట ప్రాంతం రౌడీలు, గూండాలకు నిలయంగా మారిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టామని, మహిళలు, చిన్నారులు స్వేచ్ఛగా తిరిగే వాతావరణం కల్పించామని తెలియజేశారు. గడిచిన 17 నెలల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పెంచాం. సామాజిక భద్రత పింఛన్ 4,000కి, దివ్యాంగుల పింఛన్ 6,000కి, పూర్తి వైకల్యానికి 15,000 రూపాయలు, దీర్ఘకాలిక వ్యాధులకు 10,000 రూపాయలకి పెంచామని తెలిపారు. మన తెలుగుదేశం పార్టీ, మన అరవింద్ బాబు గారు లక్షణంగా 100 ఏళ్ళు చల్లగా బాగా ఉండి ఆయన మళ్ళీ కూడా రావాలని నేను కోరుకున్నా. ముసిలి దాన్ని అయినా కాలు గొడుగుతా చేస్తా కూడా మెట్లకి ఎక్కి తిరుపతి పోయి నేను నా కూతురు ఇద్దరమే ఉండేది. మేము బొడుగును చేర్చుకొని మెట్లకు పోయినాం ఆయన తిరుపతికి. ఈసారి కూడా ఆయన గెలవాలా, మళ్ళా కూడా వెళ్తా తండ్రి. నాకు ఓపిక ఇచ్చిండు దేవుడు. బంగారు మొలక చిలుక భయమేలనే నీకు బంగారు మొలక దానవో ఎగిరెగిరి వచ్చావు లేచి మదానవో ఎగిరెగిరి వచ్చావు అలసి ఉంటావో మనసు చదరి ఉంటావో. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి నెల మొదటి రోజు మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని 3,000, 4,000 రూపాయలు ఇవ్వటం, అదేవిధంగా వికలాంగులకి 3,000, 6,000 రూపాయలు ఇవ్వటం, కిడ్నీ వ్యాధిగ్రస్తులకి, పెరాలసిస్ వాళ్ళందరూ కూడా కంప్లీట్గా బెడ్ రిడెన్ పేషెంట్స్కి 10,000 నుంచి 15,000 రూపాయలు ఇవ్వటం. ఈ పెన్షన్స్ కార్యక్రమాలన్నింటి కూడా ఒక బాధ్యతలా కాకుండా ప్రేమగా ఇవ్వడానికి మరి ఎమ్మెల్యేలు కానీ, పార్టీ నాయకులందరూ కూడా వార్డులోకి వెళ్తున్నాము. ఇప్పుడు నర్సరావుపేట పట్టణం మరి 17వ వార్డు వరవకట్లో రావడం జరిగింది. గడిచిన 5 ఏళ్లుగా ఈ వరవకట్ట ఇంత ప్రశాంతంగా ఎప్పుడు చూడలేం మేము. అసాంఘిక శక్తులు, దుర్మార్గులు అందరూ కూడా కిరాయి గుండాలు రాజ్యం వేయలేరు. మరి ఆడపిల్లలు కానీ, చదువుకునే బిడ్డలు బయటకు రావాలని చాలా భయపడేవాళ్ళు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మా మీద ఎన్నో దాడులు జరిగినాయి. ఆ దాడులు జరిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా మాకు ఫోన్ చేసి ధైర్యంగా ఉండమని చెప్పేవారు. మరి ఇక్కడ నర్సరావుపేట అనేది తెలుగుదేశం పార్టీకి అడ్డ. మొదటి నుంచి కూడా ధైర్యంగా ఉండే నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మరి సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పార్టీకి అండగా ఉండి మరి మొన్న జరిగిన ఎలక్షన్స్లో అందరూ కూడా దీవించడం జరిగింది. వరవకట్లో కూడా ఎప్పుడు రాని విధంగా ఇంతకుముందు ఎప్పుడు కాంగ్రెస్, వైసీపీకి మెజార్టీ ఉండేది, మరి టీడీపీకి మెజార్టీ రావడం జరిగింది. ఇదంతా కూడా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కష్టంతో ఇవాళ ప్రతి ఎమ్మెల్యే గెలవడం జరిగింది. అదేవిధంగా వారు ఇచ్చిన ఆదేశాల మేరకు, వారు ఇచ్చిన ప్రణాళిక మేరకు మేమందరం కూడా పనిచేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదేవిధంగా పనిచేస్తూ ఉన్నాము. గడిచిన 5 ఏళ్ళు ఏ విధంగా పనిచేస్తాము, ఇప్పుడు కూడా 2 ఏళ్ల నుంచి కూడా అదే విధంగా పనిచేస్తూ ఉన్నాము. పార్టీకి అండగా ఉంటున్నారు ప్రజలందరూ కూడా. ఇక్కడ వరవకట్లో అయితే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, ప్రశాంతంగా బతుకుతున్నాము. ఇంతకుముందు పొద్దుగితే బయటకు వచ్చే వ్యక్తులు లేరు ఎవరు కూడా, కానీ వాళ్ళు ప్రశాంతంగా బతుకుతున్నారు. ఎక్కడ కూడా మరి రౌడీ షీట్లు కానీ, కిరాయి గుండాలని ఉక్కుపాదంతో తొక్కడం జరిగింది. ఒకటే తెలుసుకోవాలి, ఎవరైతే కిరాయి గుండాలు కానీ, రౌడీ షీటర్లు,
మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి అండగా ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా అతనే ఇబ్బంది పెట్టాడు. మరి చాలా మంది కేసులు ఇరుక్కుపోయారు, చాలా కుటుంబాలు పాడైపోయినాయి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వల్ల. అదేవిధంగా ఎవరైతే అతనికి అండగా ఉన్నారో కిరాయి గుండాలు వాళ్ళందరి మీద కూడా మరి ఆయన వానికి వ్యక్తిగతంగా వ్యతిరేకంగా పనిచేశారని చెప్పి మరి నగర బహిష్కరణ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ రోజు కూడా ఎన్నో దాడులు చేయడం జరిగింది. మరి లాయర్ చిన్నపిరెడ్డి గారిని ఒక ఆయన ఉన్నారు, ఆయన అంతకుముందు వైసీపీలో పనిచేశారు. ఎలక్షన్ దగ్గర ఒక సంవత్సరం ముందు మన పార్టీలో రావడం జరిగింది టీడీపీలోకి. ఆయన మీద కూడా విపరీతంగా దాడి చేసి చెయ్యరగొట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, 2 నెలలు నగర బహిష్కరణ చేయించారు. అదేవిధంగా రంగశెట్టి రామకృష్ణ గారిని బీజేపీ వారి మీద కూడా దాడులు చేశారు. ఆయన 2 నెలలు జైల్లో ఉన్నాడు, భార్యను పోగొట్టుకున్నాడు. ఈ విధంగా ఎంతోమంది వైసీపీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళు చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇదే వార్డులో మరి ఇబ్రహీం అనే సీనియర్ నాయకులు ఉన్నారు, మన మసీదులో పనిచేస్తారు, ఆయన్ని కూడా దగ్గరుండి చంపడం జరిగింది. ఈ విధంగా మరి ఎంతోమంది మీద దారుణాలు చేశారు. మరి ప్రజానాయకులు కూడా తెలుసుకోవాలి, కొంతమంది ప్రజానాయకులు కూడా మరి గడిచిన 5 ఏళ్ళలో ఆ పార్టీకి అండగా ఉండటం కూడా మేము గమనించాలి. మేము ఒకటే కోరేది, ఒక మానవత్వంతో పనిచేస్తాము, బాధ్యత మానవత్వం 2 కలగలిపి మన నర్సరావుపేటలో అరవింద్ బాబు మరి ప్రజల దీవెనతోటి మనం గెలవడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్లకి 26వ వార్డుకి ఇచ్చేసిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. 26వ వార్డులో ఇంటింటికి తిరిగి ఏ ఎమ్మెల్యే కూడా చేయలేని ప్రోగ్రాంలో ఎమ్మెల్యే గారు ఇంటిని తిరిగి పింఛన్లు పంపిణీ కార్యక్రమం, ఆయనకి థ్యాంక్స్. అట్లానే శానిటైజర్ వర్కులు కానీ సార్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. వీడియో పింఛన్స్ వదిలారు. వార్డు పరంగా ఆయన్ని బ్రహ్మాండంగా ముందుండి సేవాభావంగా నడిపించుకుంటాం. 26వ వార్డుకి ఇచ్చేసిన మన నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారికి స్వాగతం అండి. ప్రతి నెల 1వ తారీఖు లోపు మనం టీడీపీ రంగాన్ని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కంపల్సరీగా మేము 1వ తారీఖు లోపు 2వ తారీఖు లోపు పింఛన్లు మొత్తం క్లోజ్ చేస్తున్నాం. అందరికీ వార్డులో ఏ సమస్య ఉన్నా కానీ ముందుండి అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రతిదీ మేము సిల్వన్న కానీ మేము కానీ వార్డులో పెద్దలందరం ఉండి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం, ఆయన సక్రమంగా పనులు మొత్తం చేయడం జరుగుతుంది. 1వ తారీఖు వచ్చిందంటే ఎదురు చూడకుండా పొద్దున్నే గడప దగ్గరకు వచ్చేది ఎన్టీఆర్ పింఛన్లు. నర్సరావుపేట మండలం జొన్నలగడ్డలో టీడీపీ నేత నల్లపాటి రాము ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు పెన్షన్లు పంపిణీ చేశారు. ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు ఇస్తున్న కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నర్సరావుపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లాలోని పలు మండలాల నుండి వివిధ సమస్యలతో అర్జీలను అందజేశారు. జిల్లా రెవెన్యూ అధికారి మురళి, ఆర్డీఓ మధులత, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొని అర్జీలను స్వీకరించారు. నిన్న ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పిన్నెల్లి ఇచ్చిన స్క్రిప్ట్ చదివాడని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఫైర్ అయ్యారు. మాచర్ల గురించి మహేష్ రెడ్డికి ఏం తెలుసునని, చరిత్ర తెలుసుకొని మహేష్ రెడ్డి మాట్లాడితే మంచిదని హితో పలికారు. నాపై చేసిన వ్యాఖ్యలను నువ్వు నిరూపిస్తే రాజకీయంగా తప్పుకుంటానని తెలియజేశారు. నర్సరావుపేటలో కాసు సెంట్రల్ మాల్ కట్టడానికి మీకు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని, గురజాలలో అడ్డదిడ్డంగా దోచుకున్న డబ్బుతో నర్సరావుపేటలో కన్వెన్షన్ మాల్ కట్టావని అన్నారు. ఒకప్పుడు మీది పుల్లు కాసు, తర్వాత అరకాసు, ఇప్పుడు నువ్వు పావు కాసువి మహేష్ రెడ్డి, గుర్తుంచుకో అని హెచ్చరించారు. మాచర్లలో పిన్నెల్లి బ్రదర్స్ చేసిన ఆకృత్యాలు అంతా ఇంతా కాదు. మా పార్టీలో ఉన్న ఒక డిఫెక్టర్ ద్వారా వెల్దుర్తి జంట హత్యలకు పిన్నెల్లి పులికొల్పాడు. పల్నాడు ప్రశాంతంగా ఉండాలి అనే మేము ఈరోజు శాంతంగా ఉన్నామని, ఇప్పుడు మాకు అధికారం లేదా, కత్తులు గొడ్డలు మా దగ్గర లేవా అని అన్నారు. మహేష్ రెడ్డి ఇంకోసారి అవాక్కులు చవాక్కులు పేలితే సహించేది లేదని హెచ్చరించారు. నిన్న మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి గారు ఓ బ్రహ్మాండమైన స్క్రిప్ట్ చదివాడు. పిన్నెల్లి స్క్రిప్ట్ బాగానే చదివాడు, అభినందనలు, నువ్వు స్క్రిప్ట్ బాగా చదవగలవు. దాంట్లో కొన్ని అవాకులు చవాకులు అవాస్తవాల గురించి మాట్లాడాడు. అసలు ఫస్ట్ నీతో మొదలు పెడతా. నీ చరిత్ర ఏంటి? సరే, మా తాత కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి, మా అయ్య వెంగళరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ అంటావు. సరే, వాళ్ళు కాసు అయితే మీ నాయన అరకాసు అయ్యాడు, నువ్వు ఇప్పుడు పావు కాసు అయ్యావు. అసలు మాచర్ల గురించి మీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు? మాచర్లలో ఎన్నికల రోజు, ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ఎన్ని అక్రమాలు జరిగాయో నీ కళ్ళకి ఎవడన్నా గంతలు కట్టాడా? నీ చెవిలో ఎవడన్నా సీసం పోసాడా? స్క్రిప్ట్ చదివి రాసి ఇవ్వగానే చదవటం కాదు, దాంట్లో ఏముందో కూడా చూసుకోవాలా. నేను పారిపోయానా? ఎప్పుడు పారిపోయాను? నువ్వు పారిపోయావు. నరసరావుపేట నుంచి నువ్వు పారిపోయావు, మీ అయ్య పారిపోయి గురజాలు వచ్చాడు. చరిత్ర తెలుసుకో మహేష్ రెడ్డి. ఈ తిరకాసు మాటలతోటే మాట్లాడితే మాచర్ల ప్రజలు నీ కొరకాసు పెడతారు. ఒక విగ్రహాల దొంగ, ఒక అవినీతి పరుడు, ఒక దోపిడీదారుడు మీ జిల్లా పార్టీ అధ్యక్షుడు. దౌర్భాగ్యం. అవునులే, అంతకన్నా ఏం జరుగుద్ది?
శవ రాజకీయాల్లో పుట్టిన పార్టీ మీది, దోపిడీ డబ్బుతో పుట్టిన పార్టీ మీది. ఇంతకన్నా గొప్ప వ్యక్తులు మీ జిల్లా అధ్యక్షులు ఎడ దొరుకుతారు? 100 సార్లు విగ్రహాల దొంగ అని మీ పార్టీ అధ్యక్షుడిని అడిగితే, అంటే ఏ రోజన్నా జీవితంలో నాకు ఆ విగ్రహాల దొంగతనంతో సంబంధం లేదని ఎప్పుడన్నా ఇచ్చాడా కనుక్కో. అసలు నువ్వేంటి? 1972 కాసు రాఘవమ్మ బ్రహ్మానందరెడ్డి కాలేజ్, ప్రభుత్వ భూమి, గజం రూపాయిన్నర 2 రూపాయలకు ఇచ్చారు. ఎందుకోసం ఇచ్చారు? నువ్వు కన్వెన్షన్ సెంటర్లు కట్టుకోవటానికి ఇవ్వాల. బలహీన వర్గాల ప్రజలు, ఆర్థిక స్వావలంబన లేని ప్రజలు, వాళ్ళ బిడ్డలు చదువుకోవడం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద పిల్లలు చదువుకుంటారని చెప్పేసి ప్రభుత్వం భూమి ఇచ్చింది. ఆ రోజు పాపం పెద్ద ఆయన గాదా చిన్న వెంకయ్య గారు 1 లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చి దాన్ని ప్రోత్సహించారని చెప్పి నాకున్న పరిజ్ఞానం. అలాంటిది కాసు రాఘవమ్మ పేరును తొలగిస్తూ ఒక జీవో తీసుకొచ్చావు. బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేసావు. మళ్ళీ మా తాతలు నేతులు దాగారని చెప్పి పెట్టుకుంటావు. ఆ నేతులు దాగిన తాతను తీసుకొచ్చాము, రోడ్డు మీద పడేసావు. ఈరోజు ఆ కన్వెన్షన్ సెంటరు ఒకటి. అసలు ఏ కాలేజీలోనైనా సినిమా హాళ్ళు కడతారా? ఫంక్షన్ హాళ్ళు కట్టి అద్దెకిచ్చుకుంటున్నావు. క్రికెట్ స్టేడియం అని చెప్పేసి దాని నుంచి దండుకుంటున్నావు. అసలు నీ కాసు సెంట్రల్ కట్టడానికి నాకు తెలిసినంతవరకు మీ నాయన కూడా అవినీతి పరుడు కాదు. మీ తాతలు సంపాదించి పెట్టిన కోటలు ఏం లేవు. మరి కాసు సెంట్రల్ కట్టడానికి నీకు కాసు ల్యాండ్ నుంచి వచ్చాయి పావు కాసు. గురజాలలో ఇష్టారాజ్యంగా నువ్వు చేసిన దోపిడీ, ఆ దోపిడీ డబ్బులు తీసుకొని వచ్చి అడ్డగోలుగా, కనీసం ప్లానింగ్ కూడా సరిగ్గా అమలు చేయకుండా నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా నువ్వు కాసు సెంట్రల్ కట్టావు. 23.5 ఎకరాలు భూమిని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని కబ్జా చేసిన కబ్జా కోరువు నువ్వు. సిబిఐ ఎంక్వైరీ కావాలా? సిబిఐ ఎంక్వైరీ కావాలా? నీకు ఈడీ ఎంక్వైరీ కావాలో? నీ ప్రాపర్టీస్ మీద వేద్దాం. నీ ధైర్యం ఉంటే అదే ఎంక్వైరీకి నిలబడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద అక్రమ కేసులు బనాయించారంట. అతని నేర చరిత్ర ఎప్పుడు తెలుసు నీకు? 2 ముస్లిం డబుల్ మర్డర్ కేసులో చిన్నతనంలోనే అతను ముద్దాయి. ఎన్ని కేసుల్లో ముద్దాయో నీకు తెలుసా? నన్నంటున్న ఆత్మకూరు సంఘటనలు నేను దగ్గరుండి చంపించానని ఒకటే ఛాలెంజ్ చేసి చెప్తున్నా కాసు, పావు కాసు, నీ ధైర్యం ఉంటే రుజువు చేయి. రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమిస్తా, లేకపోతే నువ్వు విరమిస్తావా? నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, అందులో నన్ను పెట్టారు. కేసు గ్రావిటీని బట్టి నన్ను డిలీట్ చేయడానికి చేస్తే ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు దాన్ని కంటిన్యూ చేశారు. గుండ్లపాడు గురించి నీకేం తెలుసు? అసలు గుండ్లపాడు ఎక్కడుందో నీకు తెలుసా? నీకు లైమ్ స్టోన్ మైన్ ల్యాడ్ ఉన్నాయి, క్వాడ్జి మైన్ ల్యాడ్ ఉన్నాయో తెలుసు. కానీ పల్నాడులో నువ్వు ధైర్యం ఉంటే రా మాచర్ల. ఆయన ఏదో అభివృద్ధి ఎరగదీశాడని చెప్తున్నావు కదా, ఆయన చేసిన అభివృద్ధి ఏందో చూపిద్దురా. ఒక నేషనల్ హైవే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు తీసుకొని వచ్చారు, ఆ మాట వాస్తవం. దానికి ఎవరైనా అంగీకరించాల్సిందే. ఒక పల్లెలో సిమెంట్ రోడ్డుకి గతి లేదు, ఈయన నేషనల్ హైవే తీసుకొచ్చాడంట. వరిగపూడి సెలం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నావు. 50 ఏళ్ళు పల్నాడు ప్రజలు జరిగిన అభివృద్ధి ఏంటో చెప్పండి. అంటే అభివృద్ధి అంటే మాచర్ల ఎమ్మెల్యే ఒక 2000 కోట్లు సంపాదించగానే అభివృద్ధి కాదు, నువ్వు ఒక 1000 కోట్లు సంపాదించగానే అభివృద్ధి జరగదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే విగ్రహాల దొంగ. అసలు ఆ విగ్రహాల దొంగకి నీకున్న పెద్ద లింక్ ఏంటి? అతనేదో ఇప్పుడు నరసరావుపేట టికెట్ ఆయన కాళ్ళ మీద పడితే ఆయనకి ఇప్పిస్తాడని పాపం ఎగేసుకుంటూ మాట్లాడుతాను. ఆ పడేదేదో ఆ జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడు, నీకు నరసరావుపేట టికెట్ దక్కొచ్చేమో. నీ కుటుంబానికి చరిత్ర మా తాతలు నేతులు దాగారని నువ్వు చెప్పుకుంటున్నావు. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి మీ తాతల్ని ఎదిరించిన మనగాడు మా నాన్న జోలకంటి నాగిరెడ్డి. ఆ రోజు రెండో పార్టీ లేదు, ఒకటే పార్టీ, కాంగ్రెస్ పార్టీ. మీ నాన్న గురజాలు వస్తే మీ నాన్ని గురజాల్లో ఓడించింది మా నాన్న అని చెప్పి కూడా గుర్తు చేస్తా ఉన్నా. మా చరిత్ర ఏంటో, మా నిబద్ధత ఏంటో, మా నిజాయితీ ఏంటో పల్నాడు ప్రజలందరికీ తెలుసు. మేము ఎన్ని ఆస్తులు పోగొట్టుకున్నామో తెలుసు. ఇన్నేళ్ల రాజకీయాలు, 62 ఏళ్ల రాజకీయాల్లో ఉన్నాం మేము, మా కుటుంబం. నీలాగా కన్వెన్షన్ సెంటర్లు ఏం కట్టట్లేదు కదా, షాపింగ్ మాల్లు కట్టట్లేదు కదా. దోచుకున్న సొమ్ముతోటి నీ బ్రతుకేంటో కన్వెన్షన్ సెంటర్ తోటే నరసరావుపేట ప్రజలకు తెలిసింది, పల్నాడు ప్రజలకి తెలుసు. ఈ డబ్బంతా గురజాల నుంచి దోచుకొచ్చింది అని చెప్పేసి. ఇక అభివృద్ధి చూపిస్తావా?
రా మాచర్ల రా, నీకు ధైర్యం ఉంటే మాచర్లు వచ్చి మీ పిన్నెల్లి చేసిన అభివృద్ధి ఏంటో, అరాచకం ఏంటో, దౌర్జన్యం ఏంటో, దుర్మార్గం ఏంటో, దోపిడీ ఏంటో నేను చూపిస్తా. పిన్నెల్లి చేసిన అభివృద్ధి ఏంటో నువ్వు చూపిద్దురా. ఉన్నం నరేంద్ర కేసులో ఎరపతినేని శ్రీనివాసరావుని ఇరికిచ్చింది ఎవరు? మీరు కదా. ఈరోజు కొత్త సాంప్రదాయానికి తెరలేపింది మీరు. తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్కడన్నా డిఫర్ అయితే వాడిని ముందు పెట్టి మీరు వెనకుండి హత్యలు చేయించి పల్నాడుని రక్తసిక్తం చేద్దామని ఆలోచన చేస్తుంది మీరు. ఈ బృహన్నల కూతలో మానుకోమని చెప్పి చెప్తున్నా మహేష్ రెడ్డి. పిన్నెల్లి బ్రదర్స్ పాపం ఏ పాపం తెలియని అమాయకులు. అసలు వాడంత అబద్ధాలు కోరేవాడని ఉన్నాడా? ఎలక్షన్ కమిషను ఈవీఎం పగలగొట్టాడని కేసులో పెడితే నా మీద తప్పుడు కేసు పెట్టానంటాడు. కేసు పెట్టింది ఎలక్షన్ కమిషన్, మేము తప్పుడు కేసులు పెట్టానని మాట్లాడతాడు. దానికి మీ బోడి వత్తాసులు. 50 సంవత్సరాలు అభివృద్ధి అభివృద్ధి అని మాటలు అడ్డం పెట్టుకుని పల్నాడుని ద్రోహం చేసిన వ్యక్తికి కాసు కుటుంబం. ఏ రోజైనా చర్చకు సిద్ధంగా ఉన్నాను, నీకోసం ఎదురు చూస్తుంటాను మాచర్లలో. నువ్వు వస్తావో, నీ పిన్నెళ్ళు వస్తాడో, వాడు బాబు వస్తాడో రండి. నర్సరావుపేట మండలం కేతముక్కల అగ్రహారంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు దరూరి బాబు అలాగనే సచివాలయ సిబ్బందితో కలిసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 1వ తారీఖు ఎదురు చూసే పెన్షన్దారులకు మాత్రం సూర్యోదయానికి ముందే ఇంటికి పింఛన్లు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. నర్సరావుపేట 11, 13, 16, 17, 31, 32 వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీల ప్రకారం పెన్షన్లు పెంచి ఇస్తున్నామని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. పొద్దున్నే ఇంటి వద్దకు వచ్చి నిద్రలేపి పింఛన్లు ఇవ్వడంతో ప్రజలు కూటమి ప్రభుత్వం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిలో కూడా ముందుకు సాగుతుంది. పెన్షన్ల పంపిణీలో సచివాలయ సిబ్బందితో కలిసి కూటమి నేతలు పాల్గొన్నారు. మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతి నెల మొదటి రోజు 1వ తారీఖున పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ని 11వ వార్డులో పంచుతూ ఉన్నాము. అదేవిధంగా 12వ వార్డులో కూడా ఇప్పుడే పంచి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ పెన్షన్స్ ఇవ్వటమే కాదు, పెన్షన్స్ ఇవ్వటం అనేది ఏదో మొక్కుబడిగా బాధ్యతగా ఇవ్వటం కాదు, ప్రేమతో హ్యూమన్ టచ్ తోటి మానవత్వంతో వాళ్ళకి భరోసా పెన్షన్ ఇస్తూ ఉన్నాము. పేద ప్రజలు కూడా చాలా సంతోషంగా దాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాకు 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేయటం, అదేవిధంగా వికలాంగులకి మరి 3,000, 6,000 రూపాయలు చేయటం, కిడ్నీ వ్యాధిగ్రస్తులకి మంచంలో పడిన వాళ్ళకి కూడా 15,000 రూపాయలు, 10,000 రూపాయలు ఇవ్వటం. అదేవిధంగా ఇక్కడ చూస్తే మరి 11వ వార్డులో 2 ఇంటి రుణాలు ఇవ్వటం జరిగింది ప్రధానమంత్రి యోజన కింద. మరి సెంట్రల్ గవర్నమెంట్ తరఫున 1.5, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ తరఫున 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సొంత స్థలం ఉన్న వాళ్ళకి 2 ఇంట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మాకు చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే ఇవన్నీ కూడా చేశారని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి నర్సరావుపేట 31వ వార్డులో మన జాతీయ నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన ప్రియతమ శాసనసభ్యుల వారు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గారు ఆధ్వర్యంలో ఈరోజు పెన్షన్ల కార్యక్రమం అనేది దిగ్విజయంగా పూర్తి చేయడం జరుగుతుంది. డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గారు నిన్నటి నుంచే ఈ కార్యక్రమం గురించి ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం చేశారు, ఎలా చేయాలి, ఎన్ని గంటలకు పాల్గొనాలని చెప్పేసి. నిన్నటి నుంచి ఆయన ఫాలోఅప్ చేస్తున్నారు. అదేవిధంగా మన చెదలవాడ అరవింద్ బాబు గారు మన నర్సరావుపేటకి శాసనసభ్యులుగా రావడం మన అందరి అదృష్టం. తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి నెల నెల మా ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు వార్డు నాయకులందరూ 1వ తారీఖు వచ్చి మాకు పొద్దున్నే ఇట్లా నిద్ర లేపల్లా మాకు ఈ పెన్షన్ ఇస్తున్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది. నర్సరావుపేటలోని 32వ వార్డులో పేదల పెన్షన్ కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బందితో పేదలకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పెన్షన్లో మన సీఎం గారు చెప్పిన విషయం ఏంటంటే 2 నెలలకు ఒకసారైనా తీసుకోవచ్చు అని చెప్పి పెట్టారు. అది చాలా గొప్ప నిర్ణయం. కాబట్టి పేదలకి పెన్షన్ కార్యక్రమంలో మా సచివాలయ సిబ్బందితో పాటు అందరి నాయకులతో సమక్షంలో, పార్టీ నాయకులతో సమక్షంలో పేదలకి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద స్థానిక గిరిజన ప్రజా సంఘాలు బొల్లాపల్లి మండలం గండి గనుముల సర్వే నంబర్ 430లో ప్రభుత్వ బంజారా భూమి 170 ఎకరాలను పేద గిరిజనులకి పంచాలని ఆర్టీఓకి మెమరాండం ఇచ్చారు.
గత కొంతకాలం నుండి ఏపీ గిరిజన సంఘం, గిరిజన సంఘాల ఐక్యవేదిక, పీడీఎం తదితర ప్రజా సంఘాలు జిల్లా కలెక్టర్కి అనేక సార్లు అర్జీలు ఇవ్వడం జరిగిందని, నేటి వరకు రెవెన్యూ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వలన తిరిగి ఈ రోజున గ్రీవెన్స్ సెల్లో అర్జీని ఆర్డీఓకి మెమోరండంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే సమగ్ర సర్వే జరిపి నిరుపేద గిరిజనులకి భూములు పంచాలని కోరారు. కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలో ముఖ్యంగా ఈరోజు గ్రీవెన్స్లో మరి పొల్లాపల్లి మండలం గండిగరమల రెవెన్యూ గ్రామంలో ఉన్నటువంటి 430 సర్వే నెంబర్లో మరి గత ఎప్పటి నుంచో 169.80 ఎకరాల భూమి కొంతమంది దాన్ని చేసుకుంటా ఉన్నారు. కొన్ని అవి బీడుగా ఉన్నాయి. ఆ భూమి మొత్తాన్ని సర్వే చేసి సమగ్రంగా మరి అక్కడ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే గిరిజన సుగాలి పేదలు ఉన్నారో వాళ్ళకి పంపిణీ చేయాలని చెప్పి గతంలో మరి గ్రీవెన్స్లో ఇచ్చున్నాము. దానికి సంబంధించినటువంటి సమగ్రంగా సర్వే చేయించాలని చెప్పి డిమాండ్ చేశాము. ఆ సర్వేని ఇంకా చేయకపోవడంతో మళ్ళీ ఈరోజు గ్రీవెన్స్లో ఇవ్వడం జరిగింది. సిపిఐ ఏరియా కార్యదర్శి ఈరోజు సిపిఐ ఆయిల్ మిల్ శాఖ సమావేశం నిర్వహించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 4వ తేదీన దాచేపల్లి సిపిఐ జనరల్ బాడీ సమావేశం జరుగుతుందని, ఆ సమావేశం జయప్రదం చేయాలని, ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జి ఈశ్వర్య, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యురాలు అక్కినేని వనజ మరియు సిపిఐ జిల్లా కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఆదివారం సాయంత్రం పల్నాడు జిల్లా వాసవి సేవా సమితుల సమైక్య ఆధ్వర్యంలో కీర్తిశేషులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తమిళనాడు గవర్నర్ కొనిచేటి రోసయ్య 4వ వర్ధంతిని పురస్కరించుకుని తయారు చేయించిన 5,000 చేతి సంచులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మన్ కాకుమాను పెద్దపేరిరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఉన్నత విలువలతో కూడిన కొనిచేటి రోసయ్య సంపూర్ణ జీవితం మనందరికీ ఎంతో ఆదర్శనీయమని తెలియజేశారు. సంస్థ వ్యవస్థాపకులు చిత్రాల గురుపెద్దన్న మాట్లాడుతూ పెద్దలు కొనిచేటి రోసయ్య మాకు అత్యంత ఆప్తులు, మార్గదర్శకులని అన్నారు. డిసెంబర్ 4న రోసయ్య 4వ వర్ధంతిని పురస్కరించుకుని వారిని స్మరిస్తూ బ్యాగ్స్ తయారీకి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. స్థానిక కేసానపల్లిలోని ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో వారం రోజుల స్పెషల్ క్యాంపులో భాగంగా కనపర్రు గ్రామంలో ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి నాగమల్లేశ్వరరావు తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కనపర్రు జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ మోహన్ రెడ్డి పాల్గొని ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ ఆవశ్యకతను మరియు దానిని గురించిన పూర్తి సమాచారాన్ని విద్యార్థులకు మరియు గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది. అందులో భాగంగా ఎయిడ్స్ మహమ్మారిని ఎదుర్కోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అది ఎలా సంక్రమిస్తుందో మరియు రాకుండా పాటించవలసిన నియమాలను వివరించి చెప్పారు. అమరావతి రాజధాని శాఖమూరు గ్రామం నందు పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థలం కేటాయించడం జరిగింది. 2026 మార్చి 16న పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకల్లో భాగంగా ప్రభుత్వం కేటాయించిన స్థలంలో పొట్టి శ్రీరాముల మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 58 అడుగుల కాంస్య విగ్రహం, స్మృతివనం, మ్యూజియం, అలాగే లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నట్లు ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య నాయకులు విరివిగా నిధులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డొండి రాకేష్ పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ పొట్టి శ్రీరాముల త్యాగం మరవలేనిదని, కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ ముందిచ్చిన మాట ప్రకారం స్థలం కేటాయింపు చేయడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్యవైశ్యులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీ నెరవేర్చుకుంటూ వచ్చాం. అందులో భాగంగా ఆర్యవైశ్యుల ఇలవేల్పు కొలవేల్పు అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండగగా చేయటం, పొట్టి శ్రీరాములు గారి జననం మరణం 2 కార్యక్రమాలని కూడా రాష్ట్ర పండగగా చేస్తూ జీవో ఇవ్వటం, అలాగే మా చిరకాల కోరిక పెనుగొండ ఊరు పేరుని వాసవి పెనుగొండగా పేరు మార్చటం, అలాగే ఏదైతే అమరావతిలో ఎంతో పెద్ద నాయకులు ఎన్నో కంపెనీలు పోటా పడుతున్న ఒక అరెకరం కావాలంటేనే అమరావతిలో ఈరోజు ప్రభుత్వం కేటాయించే పరిస్థితి ఎంతో టైట్గా ఉంది. అక్కడ ల్యాండ్ బ్యాంకు అంత టైట్లో కూడా మాకు మా మీద గౌరవంతో పొట్టి శ్రీరాముల పేరు మీద అభిమానంతో 6.58 ఎకరాలని చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం, ఆ స్మృతివనాన్ని డెవలప్ చేసుకోవటానికి ఇక్కడ ఆర్యవైశ్య పెద్దలందరం కూడా కూర్చొని మాట్లాడుకోవటం, అందులో భాగంగా మాకు వచ్చిన చిరు సమస్యల్ని ఇక్కడ శాసనసభ్యుల వారి తీసుకొస్తే శాసనసభ్యుల వారు ఎంతో సహృదయంతో ఆ సమస్య ఇక నుంచి మీది కాదు, ఇది నా సమస్య, మీరు మర్చిపోండి అని చెప్పి హామీ ఇవ్వటం, ఇలాంటి శాసనసభ్యులు ఉండటం, ఇలాంటి ప్రభుత్వం ఉండటం, ఖచ్చితంగా ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ కూడా మాట్లాడుకోవటం చాలా ఆనందదాయకం. వాసవి అమ్మవారి పట్టణాన్ని
పెనుగొండ గ్రామానికి వాసవి పెనుగొండగా నామకరణం చేస్తూ జీవోను పాస్ చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలానే పొట్టి శ్రీరాములు గారి జయంతిని వర్ధంతి కార్యక్రమాల్ని ప్రభుత్వ పరంగా నిర్వహించాలని చెప్పి జీవో పాస్ చేసినందుకు మా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానిలో 6.58 ఎకరాలు మా పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహం స్మృతి వనాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం గత 40 ఏళ్లుగా మేము చేస్తున్న కృషిని ఫలించే విధంగా కూటమి ప్రభుత్వం మాకు ఈ అవకాశం ఇచ్చింది. మాకు ఈ స్థలాన్ని కేటాయించినందుకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ, రాబో రోజుల్లో 100 కోట్లతో ఏదైతే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామో ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం కోసం ఈరోజు పొట్టి శ్రీరాములు గారి విగ్రహంలో భాగస్వాములు అవ్వాలని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేసి ఒక 100 ఇంచులు ఈ కార్యక్రమానికి దాదాపుగా ఒక 5 లక్షల రూపాయలు వచ్చే విధంగా కూడా మేము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశాం. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం పారడైజ్ ఫంక్షన్ హాల్ నందు సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ వెంకటేశ్వర యోగి గురూజీ చరవాణి ద్వారా అనాహత చక్ర ధ్యానం క్లాసులు అందరి చేత చేయించారు. ఈ కార్యక్రమంలో సాధకులు అందరూ పాల్గొని అనాహత చక్ర ధ్యానం చేశారు. శిబిర నిర్వాహక బోధక యోగాచార్యులు జల్లి శ్రీనివాసరావు నందన యోగి గురూజీ ఆధ్వర్యంలో ధ్యానం చేశారు. మూసుకుపోయి ఉంటుందో ఆ మనిషి యొక్క హృదయంలో ప్రేమ, కరుణ, జాలి, దయ, దాతృత్వం అనే గుణాలు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మహిళల బాస్కెట్బాల్ పోటీలు యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ కళాశాలల టీంలు పాల్గొన్నాయి. వాగ్దేవి డిగ్రీ కాలేజీ విద్యార్థులు యూనివర్సిటీ టీం, గవర్నమెంట్ విమెన్స్ కాలేజీ టీం, సెయింట్ ఆన్స్ కాలేజీ టీం, ధనలక్ష్మి కాలేజీ టీంలపై గెలుపొంది ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. యూనివర్సిటీ అధికారులు సెకండ్ ప్రైజ్ కప్ మరియు సర్టిఫికెట్స్ అందజేశారని కళాశాల ప్రిన్సిపల్ కపిలవై రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బాస్కెట్బాల్ టోర్నమెంట్కి షేక్ దిల్ అప్రోజ్, చిలకా సింధూర్, కుంచాల నందినిలు ఎంపికయ్యారు. వీరు డిసెంబర్ 29న బెంగళూరులోని క్రిస్ట్ యూనివర్సిటీలో జరిగే సౌత్ జోన్ పోటీలలో యూనివర్సిటీ టీం తరపున ఆడతారని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 28, 29 తేదీల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అంతర్ డిగ్రీ కళాశాలలో అన్నిటికి కూడా బాస్కెట్బాల్ ఉమెన్స్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా జిల్లా స్థాయిలో యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని కళాశాలల మీద మరి పోటీలు నిర్వహించగా అందులో మా వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థినులు సెకండ్ ప్రైజ్ కొట్టడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఆ విద్యార్థినులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, వీరిలో మరి సెంట్రల్ జోన్కి కూడా ఒక 3 సెలెక్ట్ అయ్యారు. వీరు డిసెంబర్ 29వ తేదీన బెంగళూరులో వీళ్ళు సెంట్రల్ జోన్లో కూడా ఆడతారు. యూనివర్సిటీ స్థాయిలో మరి మా కాలేజీకి బాస్కెట్బాల్లో సెకండ్ ప్రైజ్ రావడం, అందులో ఉమెన్స్లో రావడం అనేది చాలా గర్వకారణం. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నవంబర్ 28, 29 తేదీల్లో అంతర్ కళాశాల పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో మా వాగ్దేవి డిగ్రీ కాలేజీ తరపు నుంచి టీము పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీరు మొత్తం 4 గేములు ఆడి యూనివర్సిటీ బీపెట్ టీం మీద, గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీ టీం మీద, అలాగే సెయింట్ ఆన్స్ కాలేజీ టీం మీద, ధనలక్ష్మి కాలేజీ టీం మీద గెలుపొంది ఫైనల్గా యూనివర్సిటీ లెవెల్లో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. వీరికి మా కాలేజీ తరపున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. సౌత్ జోన్ డిసెంబర్ 29వ తారీఖున బెంగళూరులోని క్రిస్ట్ యూనివర్సిటీలో నిర్వహించడం జరుగుతుంది. ఆ పోటీలకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ టీం తరపున మా కాలేజీ నుంచి 3 విద్యార్థినులు ఎంపికయ్యారు. నవంబర్ 28, 29 జరిగిన బాస్కెట్బాల్ యూనివర్సిటీ సెలక్షన్స్లో వాగ్దేవి డిగ్రీ కాలేజ్ సెకండ్ ప్లేస్ సాధించింది. అందులో కూడా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తరపున 3 సెలెక్ట్ అయ్యాం. మాకు సెకండ్ ప్లేస్ సాధించడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నర్సరావుపేట పలు వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. జొన్నలగడ్డలో ఇంటింటికి తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్. కాసు మహేష్ రెడ్డి వ్యాఖ్యలపై మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఫైర్. గత ప్రభుత్వ హయాంలో రౌడీయిజం, గూండాయిజం చూశాం. కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షేమం చూస్తున్నాం. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు. డిసెంబర్ 4న దాచేపల్లిలో జరిగే సిపిఐ జనరల్ బాడీ సమావేశాన్ని జయప్రదం చేయండి.
సిపిఐ ఏరియా కార్యదర్శి సత్యనారాయణ రాజు. అమరావతిలో పొట్టి శ్రీరాముల స్మృతి వనం ఏర్పాటుకి సన్నాహకాలు, పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.